అత్యున్నత మాకు ప్రియమైన దేవునందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే సామెతల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందంట? శాపం వస్తుంది. ఎవరైతే రక్షణ పొందుకొని భక్తిలో మరి వెనకబడిపోయి భయం లేకుండా, భక్తి లేకుండా భక్తిహీనులుగా జీవిస్తున్నటువంటి కుటుంబాలకి ఏమొస్తుందంట? దేవుని యొక్క శాపం వస్తుందంట వాళ్ళ ఇంటి మీదకి. కానీ నీతిమంతుల నివాసస్థలం దేవుడు దీవిస్తానంటున్నాడు. దేవుడు నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. మరి మనలో ఎంతమంది చూడండి భక్తిహీనులుగా ఉంటున్నారా, నీతిమంతులుగా జీవిస్తున్నారా? ఒక్కసారి గమనించుకోండి. ఈ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. మిమ్మల్ని విమర్శించుకోవాలి. మనము విమర్శించుకునే నెల అన్నాడు దేవుడు. పరీక్షించుకునే నెడలా మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. నీతిమంతులుగా జీవిస్తున్నామా, భక్తిహీనులుగా మనం జీవిస్తున్నామా? ఈరోజు అదే దేవుడు మనకి ఈరోజు వాగ్దానము. నీతిమంతులుగా నువ్వు ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మన కుటుంబాన్ని దేవుడు. అయితే నీతి, యథార్థత, న్యాయము పాటిస్తున్నావా? ఈరోజు మన ప్రభు పరలోకం విడిచిపెట్టి భూలోకానికి ఎందుకోసం రావాలి? ఆయన పాపిని రక్షించి, పాపను ద్వేషించే దేవుడు కదా. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఈరోజు నువ్వు చూడండి రక్షించబడి దేవుని యొక్క మందిరం వెగ్గొట్టి, సంఘ సేవలో వెగ్గొట్టి, ఐక్యతలో మరి దూరం వెళ్ళిపోయి ఐక్యతలో పాల్గొనకుండా ఈరోజు నువ్వు పాడు చేసుకుంటున్నావు, భక్తిహీనులుగా జీవిస్తున్నావు, భక్తిహీనులుగా అయిపోతున్నావు. అటువంటి కుటుంబం మీదకి ఏమొస్తుందంట? దేవుని యొక్క శాపం వస్తుంది అంటున్నాడు దేవుడు. కానీ నీతిమంతులు ఈరోజు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు నువ్వు నీతి న్యాయంగా జీవిస్తున్నావు, అయిన కష్టాలు, శ్రమలు వస్తున్నాయి. అవి కొన్ని రోజులే. ఈరోజు నువ్వు నిరీక్షణ కలిగి ఓపికతో ఎదురు చూసినావంటే ఖచ్చితంగా ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించబోతున్నాడు. నీతిమంతుడు నోవాహు నీతిమంతుడుగా జీవించాడు. ఈ తరం వారిలో నీవే నీతిమంతుడుగా నాకు అగుపడుతున్నావు. నోవాహు, నిన్ను, నీ కుటుంబాన్ని నేను కాపాడబోతున్నాను. నీకోసం ఒక ఓడ సిద్ధపరచుకో. భక్తిహీనుల మీదకి శాపం రాబోతుంది. ఈ దేశమంతటి మీదకి నేను భయంకరమైన వర్షం కురిపించబోతున్నాను. సమస్తాన్ని నేను, పిల్లలనేమి, పెద్దలనేమి, జీవులనేమి, సమస్త జీవరాస్తులు నేను తుడిచివేయబోతున్నాను, హతం చేయబోతున్నాను. నువ్వు నీతిమంతులుగా నాకు అగుపడుతున్నావు కాబట్టి, నీలో నీతి ఉంది, న్యాయం ఉంది, యథార్థంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని నేను కాపాడుతాను, నిన్న కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు ఆదికాండము 7వ అధ్యాయంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యోహాను, అతని కుమారులను, అటువంటి ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు 8వ అధ్యాయంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నోవాహు లాంటి నీతి, యథార్థత కలిగి ఉంటున్నావు. ఈరోజు నీతి, యథార్థత, ప్రజలు వాళ్ళు చూడు ఎట్లా నడుచుకుంటున్నారో, వాళ్ళకి మరి వాళ్ళ ఇంటి మీదకి ఏమి ఆశీర్వాదం, శాపం రాలేదే, వాళ్ళు బాగానే ఉన్నారే, పాపం చేస్తున్నారనే, అవన్నీ మనకు అవసరమో. ఈరోజు నువ్వు నీ నీతిగా నడుచుకున్నావంటే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతి న్యాయంగా నువ్వు నడుచుకున్నావంటే నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీతి మరణం నుంచి రక్షిస్తుంది. నువ్వు నీతిమంతుడిగా జీవించినవంటే నిజంగా యోబు సంగతి ఒకసారి ఆలోచించేయండి. యోబు చూడండి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి నీతిగా నడుచుకున్నవాడు కదా. ఆయన కుటుంబం మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది. తూర్పు దేశ జనులందరికల్లా యోబు కుటుంబం ఆయన గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. ఆయన తూర్పు దేశ జనులందరి లెక్కల్లో అతడే
ధనవంతుడు యోబు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన నీతిని పాటించాడు, నీతి న్యాయంగా నడుచుకున్నాడు. ఈరోజు మన క్రైస్తవులను మన జీవితాల్లో ఈరోజు భక్తిహీనులు ఎంతో మంది ఉన్నారు. భక్తిహీనులకు సాదృశ్యం ఏంటి అంటే చెప్పండి, ఈరోజు చిన్న శ్రమ వచ్చిందంటే దేవుని దూషిస్తాడు. చిన్న మరి సమస్య ఆపద వచ్చిందంటే, గొడవ వచ్చిందంటే, కుటుంబంలో ఏదైనా లేవచ్చిందంటే చూడు దేవుని దూషిస్తారు. దేవుడు మమ్మల్ని ఎలా ఆశీర్వదించాడు, పొద్దున్నే ప్రార్థన చేస్తున్నాం, రాత్రి ప్రార్థన చేస్తున్నాము. మా జీవితంలో ఎప్పుడు చూసినా కానీ కొరతలే, ఎప్పుడు కూడా సమస్యలే, ఎప్పుడు కూడా అనారోగ్యమే అంటూ దేవుని పైన మనం సాకులు చెప్తూ దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ దేవుని దూషిస్తుంటాం. ఇటువంటి భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం రాదు. ఈరోజు నీతివంతుడిగా జీవించాలి. శోధన వచ్చిందా, శ్రమ వచ్చిందా, ప్రార్థన చేయి, కీర్తనలు పాడు. సంతోషంగా ఉన్నావా, దేవుని ప్రార్థించి కీర్తనలు పాడు. యాకోబు రాసిన పత్రికలు చెప్తుంది కదా, ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటే కీర్తనలు పాడు. సమస్యలో ఉన్నావా, ప్రార్థన చేయి, మోకరించి. ఈ కుటుంబం మీదకి ఆశీర్వాదం వస్తుంది. భక్తిహీనులు నడుచుకున్నట్టు ఈరోజు నడుచుకున్నామంటే కుటుంబం మీదకి శాపమే. అందుకే ఈరోజు అనేక మంది శాపగ్రస్తులుగా మారుతున్నారు. ఆశీర్వాదం లేదు. చిన్న వయసులో మరణాలు, చిన్న వయసులో హార్ట్ అటాక్లు, చిన్న వయసులో నుంచి చెడిపోవడాలు, భయంకరమైన లోకానుసరమైన ఆశలకు లోనైపోయి దేశం పాడైపోతూ జనాలు ఇలాగ నడుచుకుంటున్నారు. అట్టి వారి కుటుంబం మీదకి ఏమొస్తుంది? యెహోవా శాపం వస్తుంది. భక్తిహీనుల కుటుంబం మీదకి, ఇంటి మీదకి ఏమొస్తుందంట? యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు నీతి న్యాయంగా నడుచుకుంటున్నావు. కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఇరుకులు, ఇబ్బందులైనా, సమస్యలైనా, నేను ఎవరు పట్టించుకోకపోయినా, నీ బంధువులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా, నా దేవుడి పట్ల నేను నీతిని యథార్థతను విడిచిపెట్టను అన్నాడు యోబు. నీతిని యథార్థతని విడిచిపెట్టను అన్నాడు. ఈరోజు నీతిని గట్టిగా పట్టుకో. నీతిని యథార్థతను విడిచిపెట్టొద్దు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నీతిమంతుల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నీతిని విడిచిపెట్టకు. ఎక్కడికి వెళ్ళినా నీతి న్యాయంగా నడుచుకో. దేవుని పట్ల, విశ్వాసుల పట్ల, సేవకుల పట్ల, నీ కుటుంబంలో నీతిగా ఉండు. అన్యాయాన్ని అక్రమాన్ని విడిచిపెట్టేయి. ఈరోజు ప్రియమైన సహోదరుల, సహోదరి, ఈరోజు నీతిని న్యాయాన్ని విడిచిపెట్టకు, యథార్థతను విడిచిపెట్టకు. నోహ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు దేవుడు ఆశీర్వదిస్తాడు. యోబు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు దేవుడు తూర్పు చేసే జనులందరికల్లా అతను గొప్ప ధనవంతుడిగా దేవుడు ఆశీర్వదించలేదా? ఈరోజు నీతిమంతుడిగా జీవించు. నీతిమంతులుగా జీవిస్తే ఈ లోకంలో బ్రతకలేం బ్రదర్. ఈ లోకంలో బ్రతకలేం మనము. ఆ నీతిని పాటించినామంటే నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే ఉన్నట్లే ఉండాల్సిందే అని అంటారు. కానీ దేవుడు నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తా అంటున్నాడు. దేవుడు నీతిమంతుల గుడారాలని ఆయన ఆశీర్వదించే దేవుడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం దేవుడు మన ఎవరైతే నీతిగా న్యాయంగా నడుచుకుంటారో వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఆశీర్వించబడబోతున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళ కుటుంబాలకు రాబోతుంది. ఈరోజు యథార్థం విడిచిపెట్టద్దు. ఎవరైతే భక్తిహీనులుగా నడుచుకుంటున్నారో ఈరోజు నువ్వు మారుమనసు పొంది దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మరి దేవుణ్ణి వేడుకున్నావంటే నీ కుటుంబం మీద కూడా ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. భ్రష్టులైన ప్రజలారా నా ఎదుగు రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానన్నాడు దేవుడు. నీ భక్తిహీనతను కొట్టివేసి, నీ అవిశ్వాసాన్ని కొట్టివేసి దేవుడు నీ కుటుంబాన్ని కూడా దీవించాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఈరోజు ఇప్పుడే వెనుదిరుగుతావా? మారు మనసు కలిగి ఈరోజు దేవుని సన్నిధికి వస్తావా? ప్రయత్నుకుంటూ దేవుడు నీ కుటుంబం మీద కూడా ఆశీర్వాదం నంపించబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలిగిన గాక. బాధపడకండి, మీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఈరోజు దీవించబోతున్నాడు దేవుడు. వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ కుటుంబం మీదకి ఆశీర్వాదం దేవుడు పంపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చిన వందనాలు ప్రభా. వారి భక్తిహీనుల కుటుంబం మీదకి యెహోవా శాపం వస్తుంది, నీతిమంతుల నివాసస్థలంలో ఆయన ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఎవరైతే నీతి న్యాయంగా ప్రవర్తిస్తున్నారు ప్రభా అయినప్పటికీ శ్రమలో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారు, నీతిమంతులు ప్రభా వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఈరోజు మీ వాగ్దానం నెరవేర్చండి, కృప చూపించండి. మీ చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాయన సమస్యలు, ఇరుకు, ఇబ్బందులను విడిపించండి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం తెచ్చండి. వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి. గర్భం లేని వారికి గర్భాలు తెరవబడిన కేస్తున్నాంలో మంచి కుమారుని మీదటికి ఒక కుమారుని వాళ్ళ కుటుంబాన్ని అనుగ్రహించండి. సమస్యలు ఉన్న వారిని, రోగములతో బాధపడుతున్నదని ముట్టండి, స్వస్థపరచండి. భయంకరమైనటువంటి క్యాన్సర్లతో ఉన్న వాళ్ళందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి. యేసయ్య మీ ఆశీర్వాదం వాళ్ళ కుటుంబానికి వచ్చిన కాకతండి నాయన సహాయం తెచ్చమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.